అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మనం నిన్నే అప్డేట్ చెప్పుకున్నాము. ఈ ఎగ్జామ్స్ అప్డేట్స్ పైన నోటిఫికేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది ఓయూది. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ మిగతా యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాను. ఓయూది అయితే ప్రస్తుతం చూద్దాము. ఇక్కడ ప్రెస్ నోట్ చూద్దాం. మనకి ఏమని చెప్తున్నారు, 246 రెగ్యులరు, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ మేలో కండక్ట్ చేస్తామన్నట్టు తెలుస్తుంది. 10 మంత్ ఇది. మనకు ఆల్మోస్ట్ ఇంకొక 1-2 వీక్స్లో టైం టేబుల్ కూడా రిలీజ్ చేస్తారు ఆల్మోస్ట్. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అంతవరకు కన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం స్క్రీన్ పైన. 246 రెగ్యులరు, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్లాగ్. ఇందులో ఇంపార్టెంట్ న్యూస్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, 246 వాళ్ళకి, అదేవిధంగా ఈ బ్యాక్లాగ్ అయిన ముఖ్యంగా విద్యార్థులకి ఏంటంటే ఏమంటున్నారు, ఎన్రోల్డ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్స్. మీరు ఏ మధ్యలో ఎన్రోల్ అయినా 2019 నుంచి 2023-24 మధ్యలో, ఈ 2019 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి 2023-24 వరకు వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ది స్టూడెంట్స్ హు హావ్ అపియర్డ్ 6th సెమిస్టర్ ఇన్ నార్మల్ డ్యూరేషన్. అంటే మనము ఇప్పుడు నా 2017-20 నా బ్యాచ్. సో నేను ఇందులో 6th సెమిస్టర్ 2 times అపియర్ అయ్యి ఉంటా. అంటే 2020లో 6th సెమ్ పెడతారు నార్మల్గా. అందులో ఫెయిల్ అయితే నేను మళ్ళీ ఇన్స్టాంట్ రాస్తాం కదా, అది నార్మల్ అనమాట. సో అందులో రాసి ఉంటాం. అండ్ నెక్స్ట్ బట్ నాట్ లాస్ట్ 5 years. సో ఇప్పుడు 2020లో నాది కంప్లీట్ అయిపోతే 5 years అంటే 20-25, అప్పుడు 5 years క్రాస్ అయినట్టు. ఇంకా 2025 రాలేదు కాబట్టి 5 years క్రాస్ చేయలేదు. సో ఇప్పుడు బట్ నాట్ క్రాస్ 5 years. సో నేనైతే క్రాస్ చేయలేదు. అండ్ ఇది మనకు వర్తిస్తుంది ఇప్పుడు. సో ఇంటెంట్ టు రైట్ బ్యాక్లాగ్ పేపర్స్. ఇప్పుడు మనం బ్యాక్లాగ్ పేపర్స్ రాయాలి అంటే 1000 రూపీస్ పర్ పేపర్. ఈచ్ పేపర్కి 1000 రూపీస్ కట్టాలి, ఇన్ అడిషన్ టు ద నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది గుర్తుంచుకోండి. నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా ఉంటుందో అది కట్టి, దాంతోపాటుగా పర్ పేపర్కి 1000 రూపీస్ పే చేయాలి, నాట్ 10,000. గుర్తుంచుకోండి. స్టూడెంట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్స్. ఈ అకాడమిక్ ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి. ఇక లాస్ట్ డేట్ చూద్దాము. వితౌట్ లేట్ ఫీ April 3 నుంచి April 3 వరకు మనం పే చేయొచ్చు. మన కన్సర్న్ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళి కట్టొచ్చు. అండ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్తో 8th April నుంచి 15th April వరకు కట్టొచ్చు అనమాట. ఇక ఈ కాలం మనకు సంబంధం లేదు, కాలేజెస్కి అది. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇది చదువుకోండి, స్క్రీన్ కొంచెం పాస్ చేసి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ చూద్దాము. ఇక రెగ్యులర్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఫీ ఏ విధంగా ఉంది చూద్దాము. రెగ్యులర్స్ వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా చూడండి, 1400 + 150 ఫర్ మెమో, 100 బయోమెట్రిక్, BA, BSW, BCom, BSc, BBA ఆల్ పేపర్స్కి సంబంధించి ఇక్కడ పెట్టారు. అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ అమౌంట్ నార్మల్ మనం కట్టాలి. అప్ టు 2 పేపర్స్ ఇంత, అప్ 3 or more పేపర్స్కి ఇంత అని పెట్టినారు. ఇది కడుతూ దాంతోపాటుగా ఎగ్జామినేషన్ ఫీ 1000 రూపీస్ పీనల్ ఫీ పర్ ఈచ్ పేపర్ మనము ఇవి కట్టాలి. దాంతోపాటు ఇది కూడా కట్టాలి. నార్మల్గా ఇప్పుడు 6th సెమ్ అపియర్ అయ్యే వాళ్ళకి ఈ ప్రొవిజనల్ ఫీ సపరేట్, కన్సల్టేషన్ అమౌంట్ సపరేట్గా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డీటెయిల్గా మీకు కావాలి, ఏమైనా నేను ఫాస్ట్గా చెప్పాను, అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఎపిసోడ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఇంకా మిగతా యూనివర్సిటీస్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెడుతూ ఉంటాను. అండ్ ఓయూకి సంబంధించినవి కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ with your friends, and please subscribe and support us. Thanks for watching. This is Bhuvan signing out. Jai Hind.